హలో అండి. నాకైతే నిన్నటి నుంచి జ్వరం అయితే ఎక్కువ వస్తుంది. మా మామ అయితే చూడండి ఎన్ని తీసుకొచ్చిందో. నేను తినలేదని చెప్పేసి పైన రూమ్లో పడుకో అన్నాను. రూమ్లో పడుకోనంటే టయానికి ఫోన్ చేసి తిన్నావా లేదని చెప్పి బయట నుంచే ఇలా అయితే నాకు తెప్పిస్తూ ఉంది. ఇలా ఈరోజైతే హాస్పిటల్కి తీసుకెళ్ళింది. చూడండి ఏమేమి తీసుకొచ్చిందో. బర్గర్, చిప్స్, ఇదే బుర్తకాల్ ఆరెంజ్ జ్యూస్ అన్నమాట, నీరసమై లేకుండా ఉండడానికి. అలాగే వాటర్ బాటిల్, యాపిల్స్, అరటిపండు, అలాగే ఆరెంజ్లో మామిడి పండు అన్నమాట. చూడండి, అలాగే దీంతో పాటు చాయ్ అన్నమాట. ఇది వచ్చేసి వీటితో పాటు వచ్చింది. దీంట్లో ఏముందో కూడా తెలియదు. ఓకే, ఒకసారి ఇప్పి చూద్దాం. ముందు దీంట్లో ఇదైతే ఏదో బుక్ లాగా ఉందబ్బా. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. అమేజింగ్ మ్యూజిక్ బుక్, ఏదో బుక్. ఇలా అయితే నాకు తెలిసి ఎవరికి తెచ్చిపెట్టరు. కనీసం హాస్పిటల్కి కూడా తీసుకోమంటే తీసుకొని పోని వాళ్ళు కూడా ఉన్నారు కువైట్లో. నాకు తెలిసి చాలామంది ఇలాగే ఉన్నారు. మన డబ్బులు పెట్టుకొని పోతే పో, లేకపోతే ఉండు, నువ్వు ఎలా ఉన్నా నాకైతే పని చేయాలి అని అంటారు. నేను పొద్దున్న నిద్రలేసి పని చేద్దామనేసి పోతే తగలనే తగలదు. ఫస్ట్ పోయి పడుకో, నేను బయట నుంచి తినేదానికి తెప్పిస్తాను, తిని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పి అలాగే తీసుకుపోయింది. తీసుకొని వచ్చిన తర్వాత పైకి వెళ్ళి పడుకో, నేను బయటకు వెళ్ళి నీకు ఏమేమి కావాలని తీసుకొస్తాను అని చెప్పి ఇలా అయితే అన్నీ తీసుకొచ్చింది. లవ్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి నన్ను ఇలా చూసుకున్నందుకు. నాకు తెలిసి ఇలా ఎవరు చూడరండి. అలా కువైట్లో ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి అబ్బా. ఓకే, బాయ్.